సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. దాన్ని చూసి కూడా చాలామంది ఏం సార్ ఈ విధంగా రాశారని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మార్చి 3వ తారీఖుతో ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుందని చెప్పేసి అభ్యర్థులందరూ ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యం మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. నోటిఫికేషన్ మార్చి 3, నామినేషన్ల స్వీకరణ మార్చి 10, నామినేషన్ల పరిశీలన మార్చి 11, నామినేషన్ల ఉపసంహరణ మార్చి 13, పోలింగ్ తేదీ మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు, ఓట్ల లెక్కింపు కూడా మార్చి 20వ తారీఖు అని చెప్పేసి ఇచ్చున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి మార్చి 24 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోటాలో 5 స్థానాలకు ఎన్నికలైతే జరగబోతున్నట్లు మనకి దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో మార్చ్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీని గురించి మరింత క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 2 కీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా కీ అయితే ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలో పోస్ట్ చేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏం రాస్తున్నారో ఎలా రాస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. మార్చి నెలలోగా పరీక్షల పూర్తి, నోటిఫికేషన్కే దిక్కులేదు, పరీక్షల పూర్తి అంటూ చాలామంది ఈ పాయింట్ గురించి అడుగుతున్నారు. సార్ ఏం సార్ మార్చిలో పరీక్షలు ఏందని చెప్పేసి. ఇక్కడ రాసేవాడికి అవగాహన లేకపోవచ్చు, ఓకే మీకైతే అవగాహన ఉంది కాబట్టి దీని గురించి క్లారిటీగా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన సిలబస్ని విడుదల చేశారు. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కమిషన్ నియమించి నివేదికను సిద్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అందరూ భావించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొంత జాప్యం చోటు చేసుకుందంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. చాలామంది సార్ డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. మనకి నోటిఫికేషన్ విడుదలైన అనంతరం ఒక 2 నెలల తర్వాత పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మార్చ్ ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్, మే పోను జూన్లో పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది పూర్తిగా నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై డిసైడ్ అయి ఉంటుంది. నిన్నటి రోజున శాసనసభ సమావేశాలు కూడా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ కావడం జరిగినాయి. గవర్నర్ ప్రసంగంలో డిఎస్సి నిర్వహిస్తామనే మాట తప్ప ఎప్పటిలోగా ఎన్ని రోజుల్లోగా పూర్తి చేస్తామనే ప్రశ్నకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ లేదు, సమాధానం లేదు. స్వయాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేసిన నేపథ్యంలో మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. విద్యాశాఖ మంత్రి వీలైనంత త్వరగా డిఎస్సిని విడుదల చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.